మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమరెడ్డిపై కాంగ్రెస్ నాయకుల విమర్శలను తీవ్రంగా ఖండించారు బీఆర్ఎస్ యువజన నాయకులు ఆకుదారి మనోహర్. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ యువజన విభాగం ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ యువజన నాయకుడు ఆకుదారి మనోహర్ మాట్లాడుతూ, ఇటీవల కాంగ్రెస్ నాయకులు భూపాలపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమరెడ్డిపై చేసిన విమర్శలను తీవ్రంగా ఖండించారు. అభివృద్ధి అంశాలపై మాట్లాడకుండా వ్యక్తిగత ఆరోపణలు చేయడం సరికాదన్నారు. కాంగ్రెస్ నాయకులు చేసిన అవినీతి ఆరోపణలను తాము పూర్తిగా తిరస్కరిస్తున్నామని, తమ నాయకుడిపై నిరాధార వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు. అలాగే మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గండ్ర హరీష్ రెడ్డిపై చేసిన ఆరోపణలు కూడా ఖండించారు. కాంగ్రెస్ నాయకులు తమ ఆరోపణలకు ఆధారాలు ఉంటే వాటిని ప్రజల ముందుంచాలని, లేని పక్షంలో ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఉదయం 10 గంటలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్దకు వచ్చి తమ ఆరోపణలను నిరూపించాలని కాంగ్రెస్ నాయకులకు బహిరంగ సవాల్ విసిరారు. మొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు భిక్షపతి గారు ఏవైతే మా నాయకుని పైన రమణారెడ్డి గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేశారో మేము బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. ఫస్ట్ భిక్షపతి గారు, మీరు మీ విలువ, మీ స్థాయి ఏదో జనాలలో తెలుసుకొని ఆ తర్వాత మా నాయకుడి గురించి మాట్లాడండి. మా నాయకుని గురించి మాట్లాడే స్థాయి మీకు లేదు, మీకు రాదు. మా నాయకుని పైన ఏదైతే ఆరోపణలు చేసిందో అధికారం అడ్డం పెట్టుకొని డబ్బు సంపాదించారని అన్నారు కదా. మీ నాయకుల్లాగా బియ్యం అమ్ముకొని జనుకో వద్ద వసూలు చేసినటువంటి నాయకుడు కాదు మా నాయకుడు. వాళ్ళకు తాతల తండ్రుల నుంచే ఉన్నటువంటి ఆస్తి ఇప్పుడు జనం మీద పెడుతున్నారు. ఒకే ఇసుక డీడీ మీద వందలాది లారీలతో ఇసుక తరలించే వ్యక్తులం కాదు మేము. గుడి పేరు మీద వేలాది ఇసుక ట్రిప్పులను దోసుకునే వ్యక్తులం కూడా కాదు. ఇందిరమ్మ పేరుతో వేరే జిల్లాలకు అక్రమంగా ఇసుక పంపించే వ్యక్తులం కూడా కాదు. ఇది నువ్వు గుర్తు పెట్టుకొని మా నాయకులను విమర్శించాలి. అదేవిధంగా మా మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గారి పైన మీరు ఏమైతే అనుచిత వ్యాఖ్యలు చేశారో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. 10 సార్లు పేకాటాడుతూ దొరికాడు అన్నావు కదా. ఇప్పుడు అధికారంలో ఉన్న 2.5 సంవత్సరాలు మీ ప్రభుత్వమే కదా. పోలీస్ శాఖ కూడా ఉన్నది మీ ఆధ్వర్యంలోనే కదా. నువ్వు చేసిన సవాల్ మేము బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం స్వీకరిస్తున్నాం. దీనికి మా నాయకులు అవసరం లేదు. నీ సవాల్ని స్వీకరించి రేపు పొద్దున మేము అంబేద్కర్ కూడలికి వస్తాము. ఇదే ఆరోపణలు రేపు నువ్వు నిరూపించకపోతే అంబేద్కర్ కూడలిలో ముక్కు రాస్తావా?